నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ లడ్డు వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇంకేదో దీనికి ఎండ్ కార్డు వేద్దామన్నట్లుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించిన అధికారులు మొత్తానికి అందరూ క్షమాపణలు చెప్పాలన్నట్లుగా ఆయన మాట్లాడారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఊరుకోకుండా ఆయన ఇంకొంచెం కాంట్రవర్షియల్ కమెంట్స్ చేశారు. అందులో పనిలో పనిగా కార్తీ మీద కూడా ఒక డైలాగ్ వేయడం అనేది, అంటే జోక్స్ చేయొద్దు, ఇది సెన్సిటివ్ విషయమా అంటే ఆయన ఏదో ఆ విషయాన్ని అంటే ఆయన ఏదో సింపుల్గా అవాయిడ్ చేస్తే ఈయన దాన్ని కూడా అలా రేజ్ చేయడం అనేది కార్తీ ఫ్యాన్సే కాదు, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన అన్న దాంట్లో పెద్ద తప్పేముందండి అంటూ కార్తీనే సమర్థించారు నిజానికి. సో చంద్రబాబు ఓవరాల్గా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వదిలేసినా కూడా సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని వదిలేలా లేరనిపిస్తుంది. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అసలు సిసలైన పొలిటీషియన్. ఆయనకి పర్పస్, ఒక ప్రయోజనం ఉంటాయి తప్ప ఎమోషన్స్ ఉండవు. మీరు కావాలంటే ఒక 40 ఏళ్ళుగా ఆయన బాగా పరిశీలిస్తే ఆయన ఎప్పుడు కూడా ఏదో ఈయన పవన్ కళ్యాణ్ మాదిరి దీక్షలు చేయడము, ఇంకోటో ఈ ఒక మతానికి తాను ప్రతినిధిగా అన్నట్టుగా ఉండడం ఎప్పుడు చేయలేదు ఆయన. ఆయన అందరూ అన్ని మతాల వాళ్ళకి ఒక ప్రతినిధిగా, ఒక ప్రజా ప్రతినిధిగానే ఉన్నారు ఆయన. అదొక గుడ్ క్వాలిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారిలో. పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసరికి ఏమిటంటే ఈయన తికమక, ఈయనకి ఒక స్పష్టత లేదు ఏ విషయం మీద. అంటే ఓవర్ ఎమోషనల్, ఈ సినిమా రంగం నుంచి రావడం వల్ల ఓవర్ ఎమోషనల్ ఆయన. ఇంత మనం కూడా గతంలో ఒకసారి తీసుకుంటే ఆయన ఏదో తుపాకీని ఏదో వాళ్ళ చిరంజీవి గారి ఇంటి విషయానికి వచ్చి తుపాకీని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పేటప్పుడు ఎంత డ్రామా జరిగిందో అందరూ తెలుసు. అంటే అసలు అక్కడ సీనే అవసరం లేదు, అవసరం లేని చోట ఈయన సీన్ క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు ఒకసారి కార్తీ ఏమన్నాడో మనం ఆ వీడియోలో చూసాం. ఏమన్నాడు ఆయన, అమ్మాయి ఏదో యాంకర్ ఏదో లడ్డు కావాలా అంటే, అమ్మ లడ్డు అనేది చాలా సెన్సిటివ్ అమ్మా, ఇప్పుడు ఆ టాపిక్ తీసుకురావద్దు అని నవ్వుతూనే చెప్పాడు కదా. ఆయన వెటకారము వ్యంగ్యం ఏమీ లేదు ఆ మాటల్లో. దానికి ఈయన అంత సీరియస్గా తీసుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు, జాగ్రత్తగా మాట్లాడు, అది ఇది అంటే ఏమిటి హిందూ సనాతన ధర్మానికి ఈయన ఏమన్నా ప్రతినిధి? మీరు డిప్యూటీ కదా, సీఎం కదా మీరు, అంటే ఉప ముఖ్యమంత్రి కదా మీరు, మీ నమ్మకాలు ఏవైనా ఉండొచ్చు, మీ నమ్మకాలు ఇవన్నిటికీ ఎవరు అడ్డు చెప్పరు. కానీ ఉన్నట్టుండి ఒక ఇష్యూ రైజ్ అయినప్పుడు మీరు ఉన్నట్టుండి ఏదో హిందూ ధర్మము అది ఇది అని మాట్లాడతారు. మరి ఎన్నో జరిగాయి కదా, ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయి కదా, అప్పుడంతా ఏం మాట్లాడినారు మీరు? ఏమన్నా మాట్లాడినారా? మీరే ఏదేదో వ్యంగ్యంగా ఎన్నోసార్లు ఎంతోమంది మాట్లాడారు కదా, అయ్యప్ప భక్తులు ఎక్కువైపోతే మద్యం అమ్మకాలు పడిపోతాయి అని అన్నారు. మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా గతంలో, మీరు కూడా అన్నారు కదా, దీపంతో సిగరెట్ ముట్టించుకునే వాళ్ళని అన్నారు. బీఫ్ గురించి కూడా ఏదో అన్నారంట, అది కూడా ఏదో వైరల్ అవుతుందని విన్నాను నేను. మరి ఎందుకు అవన్నీ? ఇప్పుడు సాధారణమైన విషయాలని ఇట్లే లాగుతూ లడ్డూకి సంబంధించి ఆయన ఒక ట్రిగ్గర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు లేదా జగన్ మీద ఇంకొకరి మీద కల్తీ నెయ్యి వాడారని మాట అనేశారు ఆయన. అనేసిన తర్వాత ఆయన దగ్గర ఏమి సాక్ష్యాధారాలు లేవు. ఎన్డీడీబీ రిపోర్టు కూడా వీళ్ళ హయాంలో వచ్చిందే కదా అది. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది, మొత్తం అంతా అధికారులంతా మీ అధికారులు ఉన్నారు. విచారణ జరిపించుకోండి అయ్యా స్వామి, ఎక్కడ తప్పు జరిగిందని వీళ్ళే అడుగుతున్నారు. కరుణాకర్ రెడ్డి గారు అడిగారు కదా, అయ్యా విచారణ జరిపించుకోండి స్వామి, మేమేం వద్దన్నామా మిమ్మల్ని, ఎవరితో అయినా జరిపించుకోండి, సిబిఐతో అయినా జరిపించుకోండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో అయినా జరిపించుకోండి, నిగ్గు తేల్చండి అంటున్నారు కదా. మరి ఇష్యూనిగా ఎంత లాగినా కూడా ఇష్యూతో ఇంకేమి తెగదు. ఇంకది ఎందుకు తెగదు అంటే, కల్తీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది ఎవరికి తెలియదు. ఆ ట్యాంకర్లను తిప్పి పంపడం అనేది చాలా మామూలు విషయం. అది నాణ్యత లేకపోతే ఆ ట్యాంకర్లో అదేదో జంతువుల వ్యర్థాలు కలిసిన్నాయి, ఇంతకుముందు ఏదో వనస్పతి కలిసింది తిప్పి పంపామనేది పాతది కదా. అది ఇప్పుడు కొత్తగా జంతువుల వ్యర్థాలు కలిపారు అని అంటున్నారు. మరి అసలు నెయ్యి సంస్థలు ఎలా పనిచేస్తున్నాయి? మీకు కూడా ఉంది కదా, హెరిటేజ్ సంస్థ ఉంది కదా, ఎలా పనిచేస్తున్నాయి, అక్కడ ఏం జరుగుతూ ఉంది? అంత దుర్మార్గమైన సంస్థకి కాంట్రాక్ట్ మీ హయాంలో కూడా ఇచ్చారు కదా. ఎలా ఇచ్చారు? మీ హయాంలో కూడా అనేక ట్యాంకర్లు నెయ్యి వచ్చింది కదా. మనం 3 నెలలుగా మీదే కదా జరుగుతుంది. 2 నెలల రిపోర్ట్ ఎందుకు దాచిపెట్టారు? చాలా ప్రశ్నలకు సమాధానాలు లేవు. మత విశ్వాసం అనేది చాలా సున్నితమైంది. అందులో తిరుమల శ్రీవారి లడ్డు అనేది చాలా పవిత్రమైంది, కోట్ల మంది భక్తులకు. కాబట్టి ఒక అనుమానాన్ని తెచ్చి వదిలేరు, అకారణంగా ఒక అనుమానాన్ని తెచ్చి వదిలేరు. అనుమానాన్ని తెచ్చి వదిలిన తర్వాత వీళ్ళు ప్రూవ్ చేయలేరు, వాళ్ళు ప్రూవ్ చేయలేరు. ఎవరికీ తెలియదు అది నెయ్యి ఎప్పుడు కల్తీ జరిగిందో ఏం జరిగింది అనేది.
ఎందుకంటే మీకు ప్రోడక్ట్ లేదు కదా. ఎప్పుడు చాలా కాలంగా చాలా ఏళ్ళుగా ట్యాంకర్లు పంపిస్తున్నప్పుడు దానికి టీటీడీలో ఒక వ్యవస్థ ఉంది అని మీరే అంటున్నారు కదా. చెక్ చేస్తారు, అంచెల వారీగా నాణ్యతను పరిశీలిస్తారు, నాణ్యతను పరిశీలించకుండా శ్రీవారికి వాడరు అని మీరే చెప్తున్నారు. మళ్ళీ ఏమో కల్తీనే జరిగింది అంటున్నారు. కాబట్టి ఇదంతా కన్ఫ్యూజన్ అనమాట. ఇదంతా కన్ఫ్యూజను కేవలము ఒక ఏమంటారు వైసీపీ మీద జగన్ అంటే టీటీడీకి సంబంధించి చాలా అరాచకాలు జరిగాయి గత హయాంలోని ప్రూవ్ చేయడానికి చేసిన దీంట్లో భాగంగా ఇది జరిగిందే తప్ప దీనికి ఏమిటి సాక్ష్యాధారాలు లేవు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా తెగే వరకు లాగేటట్లు లేరు. ఇంకా ఆయన కూడా ఇక క్షమాపణలు చెప్పండి. ఎవరు క్షమాపణలు చెప్తారు? ఎందుకు క్షమాపణలు చెప్తారు? అంటే క్షమాపణలు చెప్పడం అంటే తప్పు ఒప్పుకోవడమే కదా. అవునయ్యా మేము తప్పు చేశామని ఎవరైనా ఒప్పుకుంటారా? క్షమాపణలు ఎందుకు చెప్తారు? అదంతా ఊరికి అంత సీనియర్ నాయకుడు, ఆయనకు తెలియంది కాదు ఇవన్నీ. కాకపోతే ఏమిటంటే వైసీపీ జగన్ మీద ఇలాంటిది ఒకటి ఆయన క్రిస్టియన్ అనే ఒక ముద్ర ఉంది కాబట్టి హిందుత్వ వ్యతిరేకి అనే ముద్ర వేయడం వల్ల లాభాల రాజకీయంగా లబ్ధి పొందడానికి జరిగిన ఇది ఇంతమంది ఏమీ లేదు దీంట్లో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఆయన ఎందుకు ఇప్పుడు హఠాత్తుగా హిందుత్వ ప్రతినిధిగా ఎందుకు మారిపోయారు? ఆయన ఇంతకాలం లేదు కదా. హఠాత్తుగా దీక్ష అంటాడు, ఇంకోటి అంటాడు. మీరు పార్టీ అధినేత, మీరు ఉప ముఖ్యమంత్రి, అన్ని మతాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. మీరు మీ ధర్మం గురించి ఏమైనా సమర్థించుకుంటే ఏమైనా మాట్లాడండి, దాంట్లో ఏం తప్పులేదు. కానీ ఏదంటే అది ఎవరు మాట్లాడకూడదు, ఎవరు ఏం కామెంట్ చేసినది ప్రజాస్వామ్య దేశం కదా. ఏమన్నాడు ఆయన? లడ్డు గురించి మాట్లాడొద్దండి, సెన్సిటివ్ టాపిక్ అన్నాడు. ఎవరైనా అంటారు కదా, అది దాంట్లో ఏముంది, దాంట్లో తప్పు? ఆయన ఏమైనా లడ్డూని వ్యతిరేకంగా కామెంట్ చేసి ఉంటే శ్రీవారి లడ్డూ మీద అతను ఏమైనా వ్యంగ్యంగా కానీ వ్యతిరేకంగా కానీ ఎగతాళిగా కానీ కామెంట్స్ చేసి ఉంటే నో డౌట్ మీరు అడగడానికి మీకు హక్కు ఉంది, ఎవరికైనా హక్కు ఉంది. ఆయన ఏం అనలేదు కదా. ఒక పరభాషా నటుడు మనకు ఒక అతిథిగా వచ్చి మాట్లాడినప్పుడు అతన్ని అలా వార్నింగ్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని మీ గురించి ఏమనుకుంటారు ఎవరైనా? విషయం ఏంటంటే ఈయన హేళన చేయొద్దు అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. నిజానికి ఈయన ఆయన్ని హేళన చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సింపుల్గా అవాయిడ్ చేశారు. ఇంకెలా చేస్తారు? మర్యాద క్షమాపణ కూడా చెప్పాడు కదా. ఆయన డీసెంట్ పర్సన్ కాబట్టి నేనేమన్నానయ్యా, నేను అతనేమి మాట్లాడలేగా, మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను కూడా అన్నాడు కదా. అయిపోయింది ఆ ఇష్యూ. ఇంకా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 11 days దీక్ష కదా, ఆ 11 రోజుల్లో ఈ విషయం పక్కకు పోకూడదు. మీరు ఒకవైపు షూటింగ్ చేస్తారు, ఒకవైపు దీక్ష అంటారు. ఎలా అది? షూటింగ్ కూడా దీక్షలోనే, మీ అందులో వేషం కూడా దీక్షలో వేషమేనా? అంటే అప్పుడు మీరు కాస్ట్యూమ్స్ ఏం మార్చరా? అంటే మనము ఒక దీక్ష తీసుకున్న తర్వాత ఆ వస్త్రధారణకి విపరీతమైన గౌరవం ఇస్తాము కదా. ఏ దీక్షన, అయ్యప్ప దీక్ష కావచ్చు, ఇంకో గోవిందమాల కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మీకు ఆ వస్త్రధారణ అనేదే కదా మీ భక్తికి చిహ్నము. మరి దాన్ని వదిలేసి మీరు సినిమా షూటింగ్లు ఎట్లా చేస్తున్నారు? వస్తున్నాయి కదా వార్తలు, హరిహర వీరమ్మల్లో ఏదో షూటింగ్ జరుగుతూ ఉందని. మరి రెండు రకాలు ఎలా అంటే గంటసేపు దీక్షలో ఉంటారో, గంటసేపు వీరమ్మలుగా మారుతారా? ముందు మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోండి. కార్తీని ఎందుకు కరెక్ట్ చేస్తారు? కార్తీని కాదు కరెక్ట్ చేయాల్సింది. మీరు ఒక దీక్ష చేపట్టిన తర్వాత దానికి గౌరవం ఇవ్వాలి కదా. మీరు ఎక్కడిస్తున్నారు గౌరవం? మీరేమి ఇవ్వడం లేదు. ఇంకెవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళని తిడుతున్నారు, ప్రకాష్ రాజుని తిడతారు, ఇంకొకరిని తిడతారు. అంటే ఈ దేశంలో మాట్లాడే హక్కే లేదా ఎవరికి కూడా? వాళ్ళ అభిప్రాయాలు చెప్పకూడదా ఏ విషయం మీద కూడా? డెమోక్రటిక్ కంట్రీలోనే కదా ఉన్నాం మనం ఏమన్నా నియంత్రణ పాలనలో ఏమైనా ఉన్నామా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇవన్నీ కూడా ఆయనకు కరెక్ట్ కాదు. ఆయనకు బీజేపీతో స్నేహం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ ఈయన వాళ్ళకంటే ఎక్కువ ఈయనే ధర్మ అనేసి సనాతన ధర్మ అని ఎత్తుకోవడం వల్ల ఇతనికి మిగతా వాళ్ళు దూరం అవుతారు. ఒక పార్టీ అనేది అందరికీ అవసరమైన పార్టీ, అందరికి అభిమానించాలి ఒక పార్టీని. అన్ని మతాల వాళ్ళు, అన్ని లేకుండా పుట్టిన పార్టీ అన్నారు. ఇప్పుడేమో వన్ సైడ్ తీసుకున్నారు. వన్ సైడ్ ఎట్లా తీసుకుంటారు మీరు తీసుకుంటే జనసేనలో మీరు ఉన్నటువంటి మైనారిటీలు వీళ్ళంతా మీ గురించి ఏమనుకుంటారు? ఇతను మనల్ని ప్రొటెక్ట్ చేయడు, ఏదన్నా సందర్భం వస్తే అనుకోరా? అది మీకు లాభం, మీకు ప్రయోజనమేనా ఆ రకంగా ఉండడం వల్ల? ఏమో మరి బీజేపీతో కలిసి ఆయనకు అలాగా అది ఒక సక్సెస్ ఫార్ములా అలా కనిపించిందో ఏంటో. కేంద్రంలో 3 సార్లు బీజేపీ రావడానికి హిందుత్వం ఈ వాదమే బహుశా తోడ్పడింది అనుకుని, సరే నేను కూడా ఇక్కడ అది ఫాలో అవుదామని ఆంధ్రప్రదేశ్లో ఫాలో. బీజేపీలోనే చేరొచ్చు కదా, మళ్ళీ జనసేన ఎందుకు? బీజేపీ పార్టీతోనే మీరు చేరిపోయి బీజేపీ నాయకుడు కానీ ఉండండి, దాంట్లో ఏం తప్పేముంది? హిందుత్వ అనేది మీ ఎజెండా కార్డ్ అయితే ఉండండి, దాంట్లో తప్పేముంది. కానీ ఇతరులని దూషించొద్దండి, ఇతరుల గురించి మాట్లాడొద్దండి. మీ తోటి నటులే కదా ఇప్పుడు. ఎందుకంటే లడ్డులో కల్తీ జరిగిందనేది ప్రతి హిందువుడు, ప్రతి భక్తుడు, తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడికి కూడా సెన్సిటివ్ ఇష్యూ, బాధ కలిగించే విషయమే అది.
కానీ దానికి ఏమిటి ఎవిడెన్సెస్ కానీ దానికి ఏమీ లేకుండా మీరు కల్తీ జరిగింది అని వాదించడం వల్ల ఎట్లా అది ఎవరు నమ్మే శాతం ఎంత, నమ్మని వాళ్ళు ఎంత? ఇప్పుడు దానివల్ల ఒక అనవసరమైన అనుమానం రేకెత్తించేసి ఆయన లడ్డూని తినేవాళ్లకు మీరు ఊరికే అదొక పవిత్రమైన భావన వాళ్ళ మనసులో లేకుండా చేసే ప్రయత్నమే తప్ప, టీటీడీని భ్రష్టు పట్టించే ప్రయత్నమే తప్ప మీరు చేసింది దానివల్ల ఏం ప్రయోజనం ఉంది? నేషనల్ వైడ్ కూడా ఈ చర్చలు జరుగుతున్నప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే కొంచెం తొందరపడ్డారు. ఎందుకంటే ఆ రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఇంకా ఏమీ కన్ఫామ్గా ఇది అని తేలక ముందు ఆయన ఇలా చెప్పడం అనేది అది రాంగ్ స్టెప్. ఆయన నిజమైన రాజకీయ నాయకుడు ఆయన. అంటే ఇప్పుడు సారీ ఎవరు ఏదో దొరికింది, ఆయనకి ఎవిడెన్స్ దొరికింది అనేసి ఇంతకంటే జగన్ మీద అద్భుతమైన ఆయుధం ఏముంటుంది మీకు? ఆల్రెడీ ఆయన మీద ఆర్థిక ఆరోపణలు చేసి అలసిపోయినారు. ఇప్పుడు కొత్తగా దీనికి మించిన ఆయుధం ఏముంటుంది? కాబట్టి దీన్ని వదిలేరు. సరే, ఒకసారి వదిలేసిన తర్వాత దాని మీద చర్చల వల్ల నష్టం జరిగేది లాభం జరిగేది అనేది సెకండరీ. కానీ ఒక అభిప్రాయాన్ని అయితే క్రియేట్ చేసేదానికి ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా. సస్పీషియస్ అన్నదాన్నేమో వీళ్ళు కన్ఫర్మ్ చేసేసి చెప్పడం ఒక తప్పు అయితే, తర్వాత ఈవో నుంచి ఒక ఇన్ఫర్మేషన్, మళ్ళీ పార్టీ నుంచి ఒక ఇన్ఫర్మేషన్, మళ్ళీ ఆయన నుంచి ఇంకొకటి. అంటే ఫస్ట్ ఏమో వాడలేదు, ట్యాంకర్లు రిటర్న్ చేస్తామన్నారు, తర్వాత ఏమో వీళ్ళేమో వాడామన్నారు, అదే విషయాన్ని ఆయన చేత చెప్పించారంటున్నారు, 4 ట్యాంకర్లు వాడేశారంటున్నారు, 4 వెనక్కి వెళ్ళి అంటున్నారు. అది ఇందుకు ఇంత కన్ఫ్యూజన్. అంటే సిస్టమ్ ఉంది, ఒక హోల్ సిస్టము. దాంట్లో ఏంటి అంటే ఒక చిన్న స్టేషనరీలు అయినా ఎక్కడైనా ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఏమేమి పంపించాడు, ఏమేమి అవ్వలేదు, లిస్ట్ ఒకటి రాసుకుంటూ ఉన్నారు. అంత పెద్ద వ్యవస్థలో ఏమి వెళ్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఏమి జరిగింది అనేది ఒక క్లారిటీ ఉండాలి. ఇదేంటిది ఇంత కన్ఫ్యూజన్? బయటికి కన్ఫ్యూజన్ ఏమీ లేదు. అక్కడ క్లియర్గా ఈవో గారికి వీళ్ళందరికీ ఎన్ని ట్యాంకర్లు వచ్చాయి వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అన్న తర్వాత ఇంక ఈవో ఏం మాట్లాడతారు? ఒక ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన పైన నాకు విభేదాలు ఉన్నాయని ఏ ఈవో మాట్లాడరు కదా. అది అక్కడ వచ్చిన ఈయన చెప్పడం, ఈవోనే చెప్పి ఉంటే ప్రెస్ మీట్లో ఈవో గతంలో ఏం చెప్పాడు? ఏదో వనస్పతి కలిసిందని మేము వెనక్కి పంపించామని చెప్పాడు. అంతేగాని కల్తీ నెయ్యనే మాట. మీరు లడ్డు క్వాలిటీ లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటున్నారు కదా. మీరు 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మరి మీకు 5 ఏళ్ళు మీ బలమైన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు కదా. చిత్తూరు జిల్లాలో మీ పార్టీ బలంగా ఉంది కదా. ఒక రోజన్నా మీరు మాట్లాడినారా? మరి ఎప్పుడు మాట్లాడినారు మీరు? ఏం మాట్లాడలేదు. ఇప్పుడేం వచ్చే వాళ్ళ అయ్యాములు అది పోయింది ఇది పోయింది అంటున్నారు. మరి అప్పుడే మాట్లాడి ఒక తిరుమలలో రాజకీయాలు చేయకూడదు అనుకోండి, తిరుపతిలో చేసి ఉండొచ్చు కదా. తిరుపతిలో మీరు ఎన్నిసార్లు ప్రొటెస్ట్ చేశారు, ఏం చేశారు? దానికి ఏం లేవు కదా. కాబట్టి ఆ ఇష్యూ అక్కడితో వదిలేసి నెక్స్ట్ జరిగేది చూడాలి. ఊరికే దాన్ని లాక్కుంటూ ఉండడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినడం తప్ప దీన్ని సాధించేది ఏమీ లేదు. టీటీడీని భ్రష్టు పట్టించడం వల్ల దేవుడి మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు నష్టపోతాయి. అది అర్థం చేసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదంటే దానికి అందరూ మద్దతు పలకాలని ఏం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తారు. అక్కడ రకరకాల సందేహాలు ఉన్నాయి. దీనికి క్లారిటీ ఇవ్వని అందరూ అడుగుతున్నారు. ఎవరి మతం వాళ్ళదని. అవును, మీరు చెప్పింది వినాలంటే ఎలాగా క్వశ్చన్లు అడుగుతారు. రూల్ ఏమైనా ఉందో ఏం లేదు కదా. రైట్ సార్. చూద్దాం సార్. మరి ఆయన 11 రోజుల దీక్షలో 2 రోజులు అయినట్లుంది. ఇంక మిగతా రోజులంతా కూడా ఈ అంశాన్ని ఆయన ఎలా తీసుకెళ్తారో ముందుకు అనేది. థ్యాంక్ యూ.